మూడేళ్లుగా వృద్ధి మందగమనాన్ని ఎదుర్కొంటున్న భారత్ ఐటీ పరిశ్రమకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు కొత్త అవకాశాలుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంస్థలు తమ ఖర్చులను సాంప్రదాయ ఐటీ మౌలిక వసతుల నుంచి ఏఐ ప్లాట్ఫామ్లు, ఆటోమేషన్, డేటా ప్రాసెసింగ్ సెంటర్ల వైపు మరలిస్తున్నాయి. దీంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలు ఇప్పటికే భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టాయి. ఏఐ ప్లాట్ఫామ్లు, డేటా సెంటర్ల నిర్మాణం, క్లౌడ్ మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో విస్తరణపై దృష్టి పెడుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింత పెరిగే కొద్దీ భారీ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం అవసరం అవుతుంది. దీంతో డేటా సెంటర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచ డేటా సెంటర్ మార్కెట్ వచ్చే కొన్నేళ్లలో రెండింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు ప్రతి ఏడాది $100 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో భారత్ ఐటీ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా ఏఐ నుంచి డేటా మౌలిక వసతుల వరకు పూర్తి స్థాయి సాంకేతిక భాగస్వాములుగా మారేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం భారత్ ఐటీ రంగానికి సవాలుతో పాటు కొత్త వృద్ధి అవకాశాలను కూడా తీసుకొస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.